ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ ఒకవేళ నిజమైనట్లయితే డెఫినెట్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ వేరే లెవెల్ కి వెళ్లేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీని గురించి మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 238 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,470 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 50 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,187 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.19% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ వేరే లెవెల్ కి వెళ్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. సో దీని గురించి అంటే ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుకునే ముందు యాక్చువల్లీ మరొక థింగ్ జరిగింది. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్లు మళ్ళీ అమాంతం పెరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి వెసల్స్ వెళ్లకుండా ఇరాన్ అయితే అడ్డుపడుతుంది కదా, ఎందుకంటే యుఎస్ వాళ్ళపైన అటాక్ చేస్తుంది కాబట్టి ఆ అటాక్స్ ఆపకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రీవియస్ గానే ఇరాన్ అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగానే మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి క్రూడ్ సప్లైస్ అయితే నిలిచిపోయాయి. ఇదే ఒక రిస్క్ అనుకున్నట్లయితే ఇప్పుడు మరొక రిస్క్ అయితే వచ్చింది. హౌతీస్, ఈ పేరు మీరు వినే ఉంటారు కదా, వీళ్ళు ఇరాన్ నుంచి సపోర్ట్ అన్నది వీళ్ళకి దొరుకుతుంటది. ఈ హౌతీస్ ఎక్కడ ఉంటారంటే యెమెన్ లో ఉంటారు. మీకు ఇక్కడ ఒక మ్యాప్ చూపెడతాను చూడండి. ఆ మ్యాప్ మీరు చూసినట్లయితే నిన్న వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ వలన ఈ ఇంపాక్ట్ ఏ విధంగా పెరుగుతుంది అన్నది క్లియర్ గా అర్థం అవుద్ది. సౌదీ అరేబియా దగ్గర నుంచి ఏదైతే క్రూడ్ మనకి రెడ్ సీ త్రూ పాస్ అవ్వాలో ఆ రెడ్ సీ త్రూ పాస్ అవ్వాల్సింది మనకి యెమెన్ ని క్రాస్ చేయాలి. కానీ ఈ యెమెన్ ని క్రాస్ చేయకుండా ఇప్పుడు హౌతీస్ అయితే కంప్లీట్ గా సౌదీ అరేబియాకి బ్లాకేడ్ పెడతామని చెప్పి నిన్నే అనౌన్స్ చేశారు. ఒకవేళ ఇక్కడ గనక వీళ్ళు బ్లాకేడ్ పెట్టారనుకోండి, మనకి ఓవరాల్ గా రెడ్ సీ త్రూ దగ్గరగా పెర్ డే 7.4 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ అయితే సప్లై అవుతుంటది. నౌ ఆ క్రూడ్ సప్లై అంతా నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది. అదే గనక జరిగినట్లయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తిరిగి $120 అయితే టచ్ అవ్వచ్చు అన్నట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ హౌదీస్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా యాజ్ ఆఫ్ నో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అంటే నిన్నటికన్నా మనం కంపేర్ చేసాం అనుకోండి, పెద్దగా క్రూడ్ ప్రైస్లు అయితే పెరగలేదు, అక్కడే ట్రేడ్ అవుతున్నాయి. నిజంగా హౌదీస్ చెప్పినట్టుగా అక్కడ గనక బ్లాకేడ్ పెట్టినట్లయితే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైస్లు మరింత పెరిగేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. ఇదొక టెన్షన్ అయితే మార్కెట్ కి. ఈరోజు ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ మీరు చూసారనుకోండి, వార్ వేరే లెవెల్ కి వెళ్లేటువంటి అవకాశాలు క్లియర్ గా కనపడుతున్నాయి. ఆల్రెడీ ఇరాన్ ఏం చేస్తుంది, మిడిల్ ఈస్ట్ లోని యుఎస్ కు ఉన్నటువంటి బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే వేరియస్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఎక్కడెక్కడ బేస్లు ఉన్నాయో వాటన్నిటిని హిట్ చేస్తుంది కదా. వాటిని హిట్ చేయడంతో పాటుగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోని యుఎస్ కి చెందినటువంటి కంపెనీస్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా హిట్ చేస్తామని వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేయడమే కాకుండా అమెజాన్ కి చెందినటువంటి డేటా సెంటర్ ప్రాజెక్ట్ బహ్రెయిన్ లో ఏదైతే ఉన్నదో దానిపైన వీళ్ళు మిసైల్స్ తోని హిట్ చేసినట్టుగా ఈ రోజు ఇరాన్ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇరాన్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఇంకా ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు హిట్ చేసారా లేదా అన్నది నేను వీడియో రికార్డ్ చేసే టైంకి బహ్రెయిన్ దగ్గర నుంచి కానీ లేదా యుఎస్ దగ్గర నుంచి కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. నిజంగా వీళ్ళు గనక ఈ అమెజాన్ కి చెందినటువంటి డేటా సెంటర్ ప్రాజెక్ట్ ని హిట్ చేసినట్లయితే డెఫినెట్ గా యుఎస్ అయితే ఖాళీగా కూర్చోదు కదా, ఎందుకంటే యుఎస్ కి చెందినటువంటి కంపెనీని హిట్ చేసినట్లయితే యుఎస్ ఏం చేస్తుంది, ఇరాన్ పైన అటాక్స్ మరింత పెంచేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ సైనికులు మొన్న చనిపోయినందుకే ఆయన ఏమన్నారు, ఇరాన్ ని నాశనం చేస్తాను, ఇరాన్ అసలు బతకనేమో, ఇరాన్ అసలు ఈ ప్రపంచ పటంలోనే తీసేస్తాం అన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు యుఎస్ కి చెందినటువంటి ఈ కంపెనీని హిట్ చేస్తారని తెలిసినట్లయితే యుఎస్ అటాక్స్ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ నిజంగా ఈ అమెజాన్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ని వీళ్ళు హిట్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. యుఎస్ ఆర్ బహ్రెయిన్ దగ్గర నుంచి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందా లేదా అన్నది మనకి మరికొంత సేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ దీని రిలేటెడ్ ఏదైనా ఫర్దర్ గా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయినటువంటి ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈ కంపెనీని వీళ్ళు 574 రూపీస్ అరౌండ్ ఐపీఓ ప్రైస్ కి అయితే కోట్ చేస్తారు కదా. ఐపీఓ ప్రైస్ కి వీళ్ళు కోట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఈ స్టాక్ ఈ రోజు లిస్ట్ అయిన దానికన్నా కూడా కొంత బెటర్ ప్రైస్ కే లిస్ట్ అవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలోలోనే ఈ రోజు ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ అయితే లిస్ట్ అయింది. దగ్గరగా ఐపీఓ ప్రైస్ కన్నా కూడా 8% పాజిటివ్ లో లిస్ట్ అయ్యి దాని తర్వాత కొంత కరెక్ట్ అయ్యి చివరికి స్టాక్ అయితే దగ్గర 610 రూపీస్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంత బిలోలోనే లిస్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఈ ఎస్బీఐ ఫండ్స్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఎస్బీఐ ఫండ్స్ ఓవరాల్ గా కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఏ లార్జెస్ట్ ఏఎంసీ. అంటే లార్జెస్ట్ ఏ విధంగా
ఓవరాల్ ఏఎం పరంగా మనం చూసాం అనుకోండి, ఇట్స్ ఎ లార్జెస్ట్ ఏఎంసీ. కాకపోతే వీళ్ళు మేనేజ్ చేసేటువంటి ఓవరాల్ ఏఎంలోని మీరు చెక్ చేసినట్లయితే ప్యాసివ్ ఫండ్స్ని వీళ్ళు ఎక్కువగా మేనేజ్ చేస్తుంటారు. సో ఈ ప్యాసివ్ ఫండ్స్ ఏఎంఏ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నది కదా. జనరలీ ప్యాసివ్ ఫండ్స్ కన్నా కూడా యాక్టివ్ ఫండ్స్ని ఎక్కువగా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అటువంటి ఏఎంసీకి జనరలీ బెటర్ రెవెన్యూస్ అవి జనరేట్ అవుతాయి అండ్ మార్కెట్ కూడా బెటర్ వాల్యూ అన్నది ఇస్తుంది ఆ ఏఎంసీకి. నో, ఎస్బీఐ ఏఎంసీ ఇస్ ఎ గుడ్ ఏఎంసీ. బట్ వీళ్ళ పియర్ గ్రూప్తో మనం కంపేర్ చేసాం అనుకోండి, వీళ్ళకన్నా కూడా ఈవెన్ ఐసిఐసిఐ ఏఎంసీ మీరు చూడండి, ఐసిఐ ఏఎంసీ యొక్క ఈక్విటీ ఏఎం ఏదైతే ఉన్నదో ఆ ఈక్విటీ ఏఎం పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి మార్కెట్ బెటర్ వాల్యుయేషన్ అన్నది ఇస్తుంది. నో, ఓవరాల్గా మన ఛానల్లోని ఈ ఎస్బీఐ ఏఎంసీ రిలేటెడ్గా మనం కంప్లీట్ ఐపీఓ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసాం కదా, ఐపీఓ వీడియో సెపరేట్గా చేసి. దానిలో కూడా మీకు కంప్లీట్ అన్ని ఏఎంసీస్ని కూడా క్లియర్గా కంపేర్ చేసాం. సో ఆ కంపారిజన్ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆ కంపారిజన్ మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. స్టిల్ మనకి కొంత మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా తక్కువలోనే ఈ ఎస్బీఐ ఏఎంసీ, ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ లిస్ట్ అయినా కూడా స్టాక్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ జోన్లోని లేనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్పేస్లో మనం చూసినట్లయితే అన్ని ఏఎంసీస్ కన్నా ప్రెసెంట్ కెనరా రెబాకో ఏఎంసీ ఉన్నది కదా, ఈ కెనరా రెబాకో కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ అంటే బెటర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నది. కాకపోతే ఏంటంటే ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కదా. బట్ స్టిల్ ఎంత ఫండ్ పెర్ఫార్మెన్స్ చూసినా కూడా మనకి కెనరా రెబాకో ఏఎంసీ అయితే కొంత బెటర్గా ఉన్నట్టుగా ఈవెన్ ఐపీఓ వీడియోలో కూడా షేర్ చేసాం. సో ఇప్పుడు ఒకవేళ ఎస్బీఐ ఫండ్స్ దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దీనికన్నా కూడా మార్కెట్లో రిమైనింగ్ ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి బెటర్ ఆప్షన్ అయితే దొరుకుతుంది. ఒకసారి మీరు ఐపీఓ వీడియో అయితే చూడడానికి ప్రయత్నించండి, చూసినట్లయితే మీకు ఫర్దర్గా మరింత క్లారిటీ అయితే వస్తుంది. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని అడ్వాన్స్డ్ క్లౌడ్ జీపీయూస్ ఆఫర్ చేసేటువంటి ఎన్విడియా పార్ట్నర్ అయిన E2E నెట్వర్క్స్ రిలేటెడ్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగిపోయింది కదా స్టాక్. దానికి కారణం ఈ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసినటువంటి నెంబర్స్. వీళ్ళ నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 334% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 60% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 40 crores పైనే ప్యాట్ జనరేట్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ప్రాఫిట్ లోని 500% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత సిగ్నిఫికెంట్ జంప్ కనపడడంతోనే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నా కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే E2E నెట్వర్క్స్ ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉన్నటువంటి కంపెనీ. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ ఎన్విడియాతో వీళ్ళకి కొలాబరేషన్ కూడా ఉన్నది ఈ అడ్వాన్స్ క్లౌడ్ జీపీయూస్ రిలేటెడ్ గా. అది ఏ రిలేటెడ్ గా అంటే ఏ డేటా సెంటర్స్ బిల్డ్ చేయడం ఇటువంటివన్నీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఆ ఆపర్చునిటీతోని E2E నెట్వర్క్స్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది మరి కొన్నాళ్ళు కనుక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్లీ అది కంపెనీకి అయితే బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఒక్కసారి డేటా ప్యాటర్న్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే గవర్నమెంట్ జమ్ పోర్టల్లోని కనపడుతున్నటువంటి డేటా ప్రకారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి డేటా ప్యాటర్న్స్ వాళ్ళకైతే ఆర్డర్ వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ దగ్గరగా 1100 crores ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 1100 crores అంటే వీళ్ళ ఆర్డర్ బుక్ 50% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో డేటా ప్యాటర్న్స్ కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఈ ఆర్డర్ వస్తుందన్న న్యూస్ తోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి దీని రిలేటెడ్ గా డేటా ప్యాటర్న్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ కేసీపీ షుగర్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎయిమ్కో కేసీపీ లిమిటెడ్ వాళ్ళకి హుండై ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి దగ్గరగా 257 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా కామన్ సీ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కోసం వీళ్ళు రియాక్టర్ క్లారిఫైయర్ ప్యాకేజ్ ని సప్లై చేయవలసి ఉన్నది. యాక్చువల్లీ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూసినట్లయితే దగ్గరగా 293 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇది. సో 293 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 257 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే చాలా బిగ్ ఆర్డర్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ 20% పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా వేరియస్ ఆటో కంపెనీస్ వాళ్ళకి చెందినటువంటి అక్రాస్ మోడల్స్ పైన ప్రైస్ హైక్ అయితే తీసుకుంటున్నాయి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు మారుతి సుజుకి వాళ్ళు కూడా వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో ఈ ఆగస్ట్ నుంచి వీళ్ళకి చెందినటువంటి అక్రాస్ మోడల్స్ పైన 30,000 rupees వరకు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల కొనుక్కునే వాళ్ళపైన అదనపు భారం అయితే పడుతుంది. కాకపోతే కంపెనీస్ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇది మారుతి సుజుకి రిలేటెడ్ గా మనం కొంత పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ఇన్ఫ్రా సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డెంటా వాటర్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి కర్ణాటక నిర్వాణి నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 20 crores 88 lakhs. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కర్ణాటక నివేరి నిగమ్ లిమిటెడ్ వాళ్ళ కోసం ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ JNS ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 44 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్
స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా రెండు ఆర్డర్స్ కలిపి మనం చూసినట్లయితే వీళ్ళకి అరౌండ్ 65 crores పైన ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రేడింగ్టన్ వాళ్ళు రిజల్టిక్ అనేటువంటి కంపెనీతోని 5 years పార్ట్నర్షిప్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి నెక్స్ట్ 5 years పాటు AI డ్రివెన్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా, మెయిన్లీ మిడిల్ ఈస్ట్ రీజియన్ లోని ఆల్రెడీ రిజల్టిక్ వాళ్ళకి ప్రెజెన్స్ అయితే ఉన్నది. ఆ ప్రెజెన్స్ ని ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేయడానికి రేడింగ్టన్ వాళ్ళైతే వాళ్ళ సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని, అండ్ అంతేకాకుండా ఇండియా మార్కెట్ లో కూడా వాళ్ళు రీచ్ పెంచడానికి వీళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా, అండ్ రిజల్టిక్ వాళ్ళు రేడింగ్టన్ వాళ్ళతో కలిపి క్లోజ్ గా సెవరల్ మార్కెట్స్ లో వర్క్ చేయబోతున్నట్టుగా, అండ్ ఓవరాల్ గా ఈ 5 years లోను వీళ్ళు మిడిల్ ఈస్ట్ లోనే $150 million వర్త్ మార్కెట్ ఆపర్చునిటీని అయితే చూస్తున్నామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా బిజినెస్ ని డిఫరెంట్ మార్కెట్స్ కి ఎక్స్పాండ్ చేసుకోవడానికి బోత్ కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది రెండు కంపెనీస్ కి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ACME సోలార్ వాళ్ళు సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతోని 300 మెగావాట్ ISTS కనెక్టెడ్ విండ్ సోలార్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఆల్రెడీ దీని యొక్క టారిఫ్ ఏదైతే ఉన్నదో అది సెంట్రల్ అండ్ స్టేట్ రెగ్యులేటర్ అప్రూవ్ చేసినటువంటి టారిఫే దీనికైతే అప్లికేబుల్ అవుతుందని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో సెకీతోని ఈ కొత్త పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో ఇది ACME సోలార్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ చాయిస్ గ్రూప్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన చాయిస్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ Q1 లోని మల్టిపుల్ గవర్నమెంట్ మ్యాండేట్స్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటి యొక్క కాంట్రాక్ట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 191 crores ఉంటుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే కొన్ని ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయవలసి ఉన్నది, అండ్ అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అవి ఆఫర్ చేయవలసి ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ కొత్తగా ఏవైతే కాంట్రాక్ట్స్ విన్ అయిందో ఓవరాల్ గా ఇది చాయిస్ గ్రూప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగినట్టుగా NHPC వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి చెందినటువంటి సౌత్ సిక్కిం లో ఉన్నటువంటి NHPC తీస్టా స్టేజ్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని నిన్న నైట్ సడన్ గా వర్క్స్ చేస్తుండగా మిథేన్ గ్యాస్ బర్స్ట్ అయితే జరిగిందని, అండ్ టనెల్ లో 25 మంది వరకు వర్కర్స్ అయితే చిక్కుకుపోయారు, 10 మంది ఆల్రెడీ చనిపోయారని చెప్పేసి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం, అండ్ ఆ చిక్కుకుపోయిన వాళ్ళని కాపాడడానికి వీళ్ళైతే వర్క్ చేస్తున్నారంట. వాళ్ళని త్వరగా బయటికి తీసుకొచ్చినట్లయితే అట్లీస్ట్ కొంతమందినైనా సేవ్ చేసినట్టుగా అవుతుంది. సో ఈ NHPC ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సో దాంతోనే వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో ఇన్సిడెంట్ జరిగిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ అయితే కనపడింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 182% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 54% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 123 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 183 crores ప్యాట్ జనరేట్ చేశారు, అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 220 crores కి పెరిగింది. అండ్ వీళ్ళ మర్చెంట్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది, అండ్ మర్చెంట్ సబ్స్క్రిప్షన్ కౌంట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో బాగానే పెరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ప్రీవియస్ గా అంటే రిజల్ట్స్ కి ముందు ఏం అనౌన్స్ చేశారంటే బోనస్ ఇష్యూ ప్రపోజల్ కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ షేర్ హోల్డర్ వాల్యూ రిలేటెడ్ గా కంపెనీ అయితే వర్క్ చేస్తున్నదని, దీంతోనే యాజ్ ఆఫ్ నో ఈ బోనస్ ఇష్యూ ప్రపోజల్ అయితే వీళ్ళు ముందుకు తీసుకెళ్లట్లేనట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రాకపోవడంతో మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనపడింది. నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది, అండ్ ఈవెన్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు కాసా, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ కాసాలో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు, అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది, అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ అయితే బాగానే తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ బ్లూ స్టోన్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 48.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే
చూసినట్లయితే ఎబిటాలో 134.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 14 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 12 న్యూ స్టోర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 139 సిటీస్ లోని 352 అయితే రీచ్ అయింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ స్టోర్ కౌంట్ కూడా పెంచుకుంటూ వెళ్తుండడంతోనే ఈ రోజు సెషన్ లోని బ్లూ స్టోన్ జ్యువెలరీ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లోని 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ తగ్గాయి అండ్ ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ కూడా తగ్గాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 2114 crores వర్త్ న్యూ ఆర్డర్స్ అయితే విన్నాయని అండ్ వీళ్ళ దగ్గర ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి 6630 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా దీంతో పాటుగా 23,000 crores వర్త్ ఎంక్వైరీస్ ఉన్నాయి అండర్ నెగోషియేషన్ లో అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ ఏదైనా ఆర్డర్ బుక్ బాగున్నా కూడా వీళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి అద్విత్ జ్యువెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 16 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 9.74 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 8.74 crores కి తగ్గింది. ఓవరాల్ గా వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ కొంత డిసప్పాయింట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సెంట్రల్ మైండ్ ప్లానింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 54% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ సేల్స్ లోను ఎక్స్ప్లోరేషన్ సేల్స్ లోను అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ సేల్స్ లోను కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ జియోమెట్రిక్ సేల్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఎంఓయూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఏపీలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రాస్ ప్రీమియం లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెన్యువల్ ప్రీమియం లోని 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద ఏఎం ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 14% గ్రోత్ డెలివర్ చేశారు ఏఎం లోని. అండ్ ప్యాట్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ 13 month పర్సిస్టెన్సీ రేషియోలోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ 61st month పర్సిస్టెన్సీ రేషియో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఇంప్రూవ్ అయింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క నెంబర్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఈ జయప్రకాష్ అసోసియేట్స్ అని ఉండేది, అది ఎన్సీఎల్టీకి వెళ్ళిపోతే దాన్ని అదానీ పవర్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. దాని ద్వారా వీళ్ళకి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ లోని 23% స్టేక్ అదానీ పవర్ వాళ్ళకి రీసెంట్ గానే రావడం జరిగింది. నౌ కమింగ్ టు దిస్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 68% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 525% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 13 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 468 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లోని ఈ 17 రూపీస్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని లీడింగ్ 2-wheeler మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 41% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 51% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ లో కూడా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మోటార్ సైకిల్ సేల్స్ లోను స్కూటర్ సేల్స్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మోపెడ్ సేల్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ 3-wheelers లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 45 సేల్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 67 సేల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టీవీఎస్ మోటార్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దాంతోనే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
అండ్ అనదర్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2210 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 3661 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3225 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టూ వీలర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 538 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 722 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1236 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అనదర్ అదానీ గ్రూప్ కంపెనీ అయినటువంటి అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 165 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 168 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని నేచురల్ గ్యాస్ అండ్ ట్రేడెడ్ ఐటమ్స్ యొక్క కాస్ట్ అయితే బాగా పెరిగింది. ఈ కాస్ట్ పెరగడం వలన వీళ్ళ టోటల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి దాంతోనే మనకి బాటమ్ లైన్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈరోనీలో జస్ట్ 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఈరోనీలో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 65% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. మనకి టాప్ లైన్ లో పెద్దగా గ్రోత్ లేకపోయినా బాటమ్ లైన్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ చాలా పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ ఇంతలా పెరగడం వల్లనే మనకి ప్యాట్ లో అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసారనుకోండి, ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 4% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే రిజల్ట్స్ వచ్చాక మనకి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.